ఇప్పుడు ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దింపుడు కళ్ళెం ఆశలాగుంది. అదే ఒక మనిషి మరణించిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఆ దింపుడు కళ్ళెం అనేసి దింపుతుంటారు కదా, ఏమో అక్కడికి పోయిన తర్వాతనైనా ఒకవేళ చివరి ఒక చిన్న ఆశ అంటారు. అది ఏ రకమైన ఆశ అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కూడా దింపుడు కళ్ళెం ఆశలని చెప్పాలి. ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి ఇచ్చిన వివరణలో అసలు మేము పార్టీ మారలేదని చెప్తుంటే నిజంగా మనకి ఇంత పోరలు కాదు. ఓ 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో కాదు. అట్లాంటి వాళ్ళు ఇవాళ అసలు మేము పార్టీ మారలేదంటే వాళ్ళకి కొంచెం మన మనసాక్షి ఉంటుంది కదా. అని తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా మాట్లాడితే ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తే ఏమనుకుంటారు అనేది కూడా మర్చిపోయారు. నిజంగా వీళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే గెలిచిరో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో, ఇప్పుడు అరకపూడి గాంధీ కావచ్చు, కాళే యాదయ్య కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, డాక్టర్ సంజయ్ కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఏం చెప్పుకుంటారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి? నిజంగా వాళ్ళు నవ్వుకుంటలేరా ఇప్పుడు? అరే ఏంద్రాబాయ్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిండు కదా, ఇప్పుడు చేరలేదామని గింత పచ్చబద్దాలు ఆడుతున్నారు. సరే ఓకే, వీళ్ళు ఒకవేళ స్పీకర్కి వివరణ ఇచ్చినా స్పీకర్కి అయితే తెలుసు కదా. స్పీకర్కు తెలియకుండా, ఎందుకంటే ఇవాళ స్పీకర్కు ఉండే హక్కులు అవన్నీ అది వేరనుకోండి, కానీ ఆ సార్ వారికి కూడా తెలుసు కదా ఈ విషయము అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి.